అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. సౌత్ అమెరికాలోని బొలీవియా దేశంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. టేకాఫ్ కు ముందు రన్వేపై కుప్పకూలింది మిలిటరీ విమానం. అయితే పక్కనే ఉన్నటువంటి వాహనాలను ఢీకొట్టడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే ప్రమాదంలో 15 మంది మృతి చెందినట్లుగా 30 మందికి పైగా తీవ్రంగా గాయాలు పాలైనట్లుగా సమాచారం. ఇక క్యాపిటల్ సిటీ లా పాజ్ కు సమీపంలో ఎల్ అలెట్టో నగరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే కొత్తగా ముద్రించినటువంటి కరెన్సీ నోట్లను తీసుకువెళ్తుండగా కుప్పకూలినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. డబ్బులు తీసుకెళ్తుండగా ప్రమాదం జరగడం పైన కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం వెనుక కుట్ర ఉందనేటువంటి అనుమానాలు అయితే బహిర్గతమవుతున్నాయి. మొత్తం మీద ప్రమాద సమయంలో మాత్రం భారీగా డబ్బులు బయటపడినటువంటి పరిస్థితి. అయితే ఈ డబ్బులను తీసుకువెళ్లేందుకు కూడా పోటీ పడుతున్నారు స్థానికులు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్గా మారుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, బొలివియా ప్రమాదానికి సంబంధించి ప్రాథమికంగా ఏమైనా కారణాలు తెలిసిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇదైతే సౌత్ అమెరికా బొలివియా దేశానికి సంబంధించినంత వరకు ఎలరాడోలో ఏదైతే కొత్త నోట్లో ముద్రించినటువంటి విమానం టేకాఫ్ అవుతున్నటువంటి సమయంలోనే కుప్పకూలినటువంటి పరిస్థితి. కుప్పకూలడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో వాహనాలు ఉండడం, వాహనాలపైకి వెళ్ళిపోయినటువంటి ప్రమాదంలో సుమారుగా 15 మంది మృతి చెందగా 30 మంది క్షతగాత్రులయ్యారంటూ కూడా సమాచారం అంతా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా కొత్త కరెన్సీ ముద్రించి తీసుకువెళ్తున్నటువంటి విమానం, అది మిలిటరీ విమానం కుప్పకూలడంపై అయితే పలు అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోందని చెప్పొచ్చు. ప్రమాదం వెనుక ఏదైనా కుట్రకోణం ఉందా అనే దానిపై కూడా దీనికి సంబంధించినంత వరకు బొలివియా దేశంలో ఉన్నటువంటి ఆర్మీ పూర్తిగా కూడా సెర్చ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఏదైతే ఈ విమానానికి సంబంధించినంత వరకు టేకాఫ్ అయి కుప్పకూలిపోవడంతో లోపల కొత్తగా ముద్రించినటువంటి కరెన్సీ అంతా కూడా బయటికి రావడం, అది తీసుకునేందుకు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఎగబడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఈ విమాన ప్రమాదానికి, మరీ ముఖ్యంగా మిలిటరీ విమాన ప్రమాదానికి గల కారణాలపై అయితే మాత్రం పూర్తిగా కూడా ఆ దేశానికి సంబంధించిన మిలిటరీ పూర్తిగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా టేకాఫ్ అయి వెంటనే కుప్పకూలడంపై పలు అనుమానాలు రేకెత్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోందని చెప్పొచ్చు. అది మిలిటరీ విమానం కావడం, మిలిటరీ విమానం ఒక్కసారిగా కూలిపోవడం ఏంటి, అసలు దానికి మెయింటెనెన్స్ కి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోందని చెప్పొచ్చు. ఏదైనా కుట్రకోణం ఉందా, లేదనుకుంటే కావాలని ఎవరైనా ఏదైనా చేశారనే దానిపై కూడా పూర్తిగా విచారణ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా ఆ ప్రాంతానికి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా కూడా రెడ్ జోన్ గా మార్చినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా కొత్త నోట్లు ముద్రించిన తర్వాత ల్యాండ్ పూర్తిగా పడిపోయినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి నోట్లన్నీ కూడా ఒక్కసారిగా గాలి రావడంతో ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా ఎగిరిపోతున్నటువంటి పరిస్థితి. తీసుకునేందుకు ప్రజలు ఎగబడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఆ ప్రాంతంలో కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా ఆ నోట్లను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, కొత్తగా ముద్రించిన తర్వాత ఎక్కడికి తీసుకువెళ్ళిపోతున్నారు దానిపై కూడా పూర్తి సమాచారం లేనప్పటికీ ఆ ఏదైతే నోట్లకు సంబంధించినంత వరకు కరెన్సీ కాబట్టి అత్యంత సున్నితంగా తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ అంశానికి సంబంధించినంత వరకు ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి ఏమైనా బయటికి సమాచారం అందిందా, అటువంటి సమాచారం అందినటువంటి నేపథ్యంలోనే మిలిటరీ విమానం కూలిపోయిందా అనే దానిపై కూడా పరిశీలన జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. మిలిటరీ విమానం కావడంతో కూలిపోవడంపై వారు అనుమానాలు రేకెత్తించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్థానికంగా ఉండేటటువంటి ఎవరైనా అక్కడ ఉండేటటువంటి ప్రజలకు సంబంధించినంత వరకు కానీ అక్కడ ఉండేటటువంటి ఏదైనా నిఘా వర్గాలకు సంబంధించినంత వరకు పూర్తి సమాచారం తీసుకునే పనిలో అయితే మాత్రం నిమగ్నం అయ్యారు. పూర్తి విచారణ కొంతవరకు, ఎందుకంటే కరెన్సీ నోట్లను తీసుకువెళ్లేటువంటి సందర్భమే అనేక అనుమానాలకు కూడా తావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకవేళ ప్లేన్ ను హైజాక్ చేయాలి అంటే ఇలాగా కూల్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అదే ప్లేన్ లో ఉన్నటువంటి బ్లాక్ బాక్స్ కానివ్వండి, వాటిని పొందేందుకు ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయి? అక్కడ కట్టడి చేసేందుకు జనాల్ని కూడా ఎలాంటి ప్రక్రియను చేపట్టారు? హైజాక్ కు సంబంధించినంత వరకు అది మిలిటరీ విమానం అత్యంత పటిష్టంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది సెక్యూరిటీ పరంగా. కొత్త కరెన్సీ ఎప్పుడు కూడా మిలిటరీ విమానాల్లోనే తరలించే ప్రక్రియ అమెరికాతో పాటు కొన్ని దేశాలు పాటించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి సమయాల్లో మిలిటరీ విమానానికి సంబంధించినంత వరకు కూడాను కుప్పకూలిపోవడానిపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి. అంటే మిలిటరీ విమానానికి సంబంధించినంత వరకు మెయింటెనెన్స్ లోపం ఏమైనా జరిగిందా, లేదా కావాలని ఎవరైనా ఉగ్రవాదులు ఎవరైనా కుట్ర చేసి ఈ మిలిటరీ విమానానికి సంబంధించినంత వరకు కూడా పడిపోయేలా చేశారనే దానిపై కూడా పలు అనుమానాలు రేకెత్తించినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా స్థానికంగా ఉండేటటువంటి ఎవరైతే ఉగ్రవాద కుట్రలో భాగంగా కావచ్చు, లేకపోతే స్థానికంగా ఉండేటటువంటి ఈ దొంగలు కానీ ఎవరైనా ఈ విమానానికి సంబంధించినంత వరకు ఏదైనా కుట్రకోణం చేసి తర్వాత ఇది కుప్పకూలిపోయిందనే దానిపై కూడా పరిశీలన జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. మరి ముఖ్యంగా విమానానికి సంబంధించినంత వరకు మిలిటరీ విమానం కావడంతో బ్లాక్ బాక్స్ తో పాటుగా విమానానికి సంబంధించి ఉండేటటువంటి సిబ్బందితో పాటు బయట ఉండేటటువంటి
వ్యక్తులు సుమారు 15 మంది మృతి చెందినటువంటి సిచ్యువేషన్. దాంతో పాటుగా వాహనాలు ఉన్నటువంటి నేపథ్యంలో వాహనాల్లో కూడా కొంతమంది 30 మంది వరకు క్షతగాత్రులు అయినటువంటి పరిస్థితి, తీవ్ర గాయాలైనటువంటి సిచ్యువేషన్. దానికి సంబంధించినంత వరకు పూర్తిగా కూడా మృతదేహాలను తీసుకొని అక్కడ ఉండేటటువంటి స్థానిక హాస్పిటల్కి తరలించినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా అక్కడ ఎవరైతే 30 మంది క్షతగాత్రులు ఉన్నారో మెరుగైన వైద్యం కోసం స్థానికంగా ఉండేటటువంటి ప్రధాన హాస్పిటల్కి తరలించినటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగింది. అయితే బ్లాక్ బాక్స్ కానీ ఆ విమానానికి సంబంధించినంత వరకు పూర్తిగా సెక్యూరిటీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. విమానం చుట్టూ కూడాను బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటుగా ఆ ప్రాంతాన్ని సీజ్ చేసినటువంటి పరిస్థితి. అంటే విమాన ప్రమాదానికి సంబంధించినంత వరకు అత్యంత కీలకంగా ఉండేటటువంటి మిలిటరీ విమానం కావడంతో ఆ కూలిపోయినటువంటి పరిస్థితిని, దాంతో పాటుగా అక్కడ ఉండేటటువంటి సిచ్యువేషన్ మొత్తాన్ని కూడాను వాళ్ళ అండర్లోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించినంత వరకు బ్లాక్ బాక్స్ తీసుకున్న తర్వాత పూర్తిగా కూడా విమాన ప్రమాదానికి గల కారణాలతో పాటుగా కుట్ర కోణాన్ని కూడా పరిశీలన చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించినంత వరకు బొలివియా దేశంలో జరిగినటువంటి ఘటనపై పూర్తిగా కూడా ఆరా తీసే పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్ భరత్, థ్యాంక్ యూ. సౌత్ అమెరికాలోని బొలివియా దేశంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. టేక్ ఆఫ్ కు ముందు రన్వేపై కుప్పకూలింది మిలిటరీ విమానం. ఈ నేపథ్యంలో పక్కనే ఉన్నటువంటి వాహనాలను ఢీకొట్టడంతో పెద్ద ఎత్తున మంటలు కూడా చెలరేగినటువంటి పరిస్థితి. ఇక ప్రమాదంలో 15 మంది మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. 30 మందికి పైగా తీవ్రంగా గాయాలు పాలయ్యారు. ఇక క్యాపిటల్ సిటీ లాపాజ్కు సమీపంలో ఎల్ ఎర్టో నగరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తగా ముద్రించినటువంటి కరెన్సీని తీసుకువెళ్తుండగా కుప్పకూలింది విమానం. అయితే డబ్బులు తీసుకువెళ్తుండగా ప్రమాదం జరగడం పైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం వెనుక కుట్ర ఉందనేటువంటి అనుమానాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ప్రమాద సమయంలో బయటపడినటువంటి డబ్బులను తీసుకునేందుకు కూడా స్థానికులు తీవ్రంగా పోటీ పడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.